అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇక్కడ బొమ్మలు మాట్లాడతాయి, నేను కాదు. ఇది కృష్ణుడి కథ. 9 నెలల కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదనిపించిన ఒక అమ్మ కథ. భక్తి శ్రద్ధలతో నిత్య పూజలతో కఠిన తపస్సు చేస్తే కానీ కనిపించని విష్ణుమూర్తి పసివాడుగా మారి పెంచిన తల్లికి పంచప్రాణమయ్యాడు. దేవలోకానికే అమృతం పంచిన వాడికి తన చనుబాలిచ్చి మురిసిపోయింది. కనుచూపులతో విశ్వాన్ని శాసించే వాడిని చూపుడు వేలితో భయపెట్టగలిగింది. బ్రహ్మాస్త్రాన్ని సంధించేవాడి చేతిలో చల్లని పిల్లన గ్రోవిని పెట్టగలిగింది. గోవర్ధనగిరినే ఎత్తి గోకులాన్ని కాపాడేవాడని తెలియక పైకెక్కి ఉట్టికుండ పగలగొట్టినందుకు తాడుతో రోటికి బంధించగలిగింది. కోపాన్నైనా అలకనైనా ఇంటి మీదకు తెచ్చే గొడవనైనా అన్నింటినీ ఆస్వాదించే అమ్మ ప్రేమకు బందీ అయిన కన్నయ్య, వెన్న తినేవాడు మన్ను తిన్నాడని కొట్టబోయిన తల్లికి తన బుజ్జి నోటిలో ముల్లోకాలను చూపించి ధన్యురాల్ని చేశాడు. తన 7వ అవతారంలో 11 సంవత్సరాలు యశోద ప్రేమకు అంకితమిచ్చాడు. జై శ్రీకృష్ణ.